హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్స్. ఈరోజు ఆలు బజ్జీలు అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆలు బజ్జీ కోసం ముందుగా ఒక బౌల్ అనేది తీసుకొని అందులో 2 కప్స్ శనగపిండిని అయితే తీసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని కొంచెం వాము అనేది ఇట్లా నలిపి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ పిండిని కొన్ని వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అనేది తీసుకోకండి. నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా కలుపుకోవాలి. కొంచెం కారం, కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆలుగడ్డలు తీసుకొని అవన్నీ పైన తొక్క తీసేసి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పిండిలో వేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది పోసుకోవాలి. కొంచెం ఎక్కువనే పోసుకోండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని పిండిలో ముంచుకుంటూ ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంచిగా కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు వర్షాలు అనేది స్టార్ట్ అయినాయి కదా, వేడివేడిగా స్నాక్ టైంలో ఇలా చేసుకొని పిల్లలకి ఇస్తే మంచిగా తింటారు. వెదర్ కూల్ ఉన్నప్పుడు చేసుకొని తినండి. 5 మినిట్స్లో అయిపోతుంది. ఫాస్ట్గా అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పల్లీ చట్నీతోటి హైలైట్ ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.